హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఉసిరి ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ సుమారు హాఫ్ కేజీ నుండి ముప్పావు కేజీ ఉసిరికాయలతో సరిపడా కొలతల్ని క్లియర్గా చూపించడం జరిగింది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గెరిటె నిండా కొంచెం ఎండు కారం, పచ్చి కారాన్ని తీసుకోండి. అదే గెరిటతో గెరిటెన్నర ఉప్పు తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మీరు ముందుగా ఆవు పిండిని, మెంతి పిండిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మీరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోలేకపోతే బయట రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. అలా రెడీ చేసి పెట్టుకున్న ఆవు పిండిని ఒక 2 స్పూన్ల వరకు వేసి కలుపుకోండి. ఆవు పిండి వేస్తే ఆవకాయ రుచి వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఆవు పిండి వద్దు, మాకు బాగా వేడి చేస్తుంది అనుకుంటే ఆవు పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. మెంతిపిండి అయితే ఖచ్చితంగా వేసుకోండి, ఎందుకంటే మెంతిపిండి మన వంటికి చాలా చలవ చేస్తుంది. తర్వాత ఇలాగా మీకు వీడియోలో చూపించినట్టు తాలింపు వేసుకోవాలి. అందులో కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు విడిగా కూడా కలపచ్చు, లేదంటే తాలింపులో కూడా వేయచ్చు. ఈ తాలింపు మిశ్రమాన్ని ఆ ఉసిరికాయలు కారపొడిలోకి కలిపిన తర్వాత దాన్ని పూర్తిగా కలిసే వరకు కలపండి. ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉన్నారనుకోండి, ఆ ఆయిలు, కారం, ఉప్పు, ఆ మెంతిపిండి, ఆవపిండి అన్నీ ఆ ముక్కలకి బాగా పట్టేస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో సరిపడా నూనె వేసుకోండి. నూనె కొంచెం తక్కువ వేసుకున్నారనుకోండి, మీకు 2-3 రోజుల్లో తేమ వల్ల బూజు పట్టే అవకాశం ఉంది. కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు అవసరమైతే తీసేసుకోవచ్చు. ఇలా కలుపుతున్నప్పుడే కాదండి, చూస్తూ ఉన్నా కూడా నోరు ఊరిపోతుందండి. ఇలాంటి చక్కని చట్నీని మన ఇంట్లో శుద్ధమైన పదార్థాలతో తయారు చేసుకున్న రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అది వేరే షాపుల్లో ఎక్కడ కొన్నా సరే అంత రుచి రాదండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.